ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ అంశాలు ఈసారి ఓటర్లను ఆకర్షించబోతున్నాయి? ప్రలోభాలు వర్సెస్ ఆకర్షించేటువంటి అంశాలు, అక్కడటువంటి సమస్యలకు ప్రజలు ఎవరిని గెలిపించబోతున్నారు? అవుట్ ఆఫ్ ది బాక్స్ చూస్తే ఒక రాజకీయ చదరంగం కనిపిస్తుంది, ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. బట్ ఇన్సైడ్ ఆఫ్ ది పోతే కనుక సమస్యల మీద దృష్టి పెట్టిన వాళ్ళు ఎవరు, సమస్యలపైన మాట్లాడే వాళ్ళు ఎవరు, ఎందుకు కూడా మాట్లాడాలి? మహబూబ్ నగర్ నుంచి మా కరెస్పాండెంట్ సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, గుడ్ ఈవినింగ్. సాగర్, గుడ్ ఈవినింగ్. కేసీఆర్ అయిపోయింది. ఇక ఆయా జిల్లాల్లో ఈక్వేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఎవరెవరికి పట్టం కట్టబోతున్నారు, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, గ్రౌండ్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రచార శైలి ఎట్లా కొనసాగింది? మహబూబ్ నగర్ నుంచి మా కరెస్పాండెంట్ సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అయితే పురపాలిక ఎన్నికల ప్రచారం అంతా కూడా ముగిసింది అనుకోవచ్చు. ఎన్నికల నగర మోగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పట్టణాలన్నింటిలో కూడా రాజకీయ సందడి చాలా హీట్ గా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రోడ్లపై ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్, ఇంటింటి ప్రచారాలతో పూర్తిగా ప్రచారం అంతా కూడా ప్రచార హోరెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రచార గడువు ముగియడంతో పూర్తిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నికల కోడ్ అయితే పూర్తిగా అమల్లోకి వచ్చింది. మొత్తానికైతే ఒకసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో మనం ఒకసారి చూసుకుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. 20 మున్సిపాలిటీలో అక్కడిపేట జడ్చర్లకు ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగతా 18 మున్సిపాలిటీల్లో అయితే ఎన్నికలు అయితే జరగనున్నాయి. మొత్తంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వచ్చేసి కార్పొరేషన్ గా కూడా డిక్లేర్ చేశారు. పూర్తిగా ఈ ఎన్నికల నిర్వహణ కోసం అయితే పూర్తిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 971 పోలింగ్ కేంద్రాలను అయితే అధికారులు ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 6,18,000కు పైగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును అయితే 11వ తారీఖు నాడైతే ఇక్కడ బలమైనటువంటి నాయకులు ఉన్నారు. అటు డికే అరుణ ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. ఆ పోటీ కూడా మనం చూసాం. త్రుటిలో తప్పినట్టే అక్కడ డికే అరుణ గెలవడం జరిగింది. సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాంటి పోటీ ఒకటి జరిగింది. మోరోవర్ అక్కడ అధికార పార్టీ నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు ఎమ్మెల్యేగా, డికే అరుణ ఉన్నారు. ఈయన అట్లా ఉంచితే కనుక అది ముఖ్యమంత్రి సొంత జిల్లాతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అక్కడే ఉన్నారు. సో అందరికందరూ బలమైనటువంటి వ్యక్తులే ఉన్నారు. సో ఇక్కడ 31 డివిజన్లు గెలిస్తే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటి? బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంటుందా? ఒక లోక్సభ ఎన్నికలను చూసినట్టు ఎట్లా చూడాలి ఈ పాయింట్స్ని? రైట్. సో మొత్తానికి ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రత్యేకమని చెప్పాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎవరు మేయర్ పీఠం మీద కూర్చోబోతున్నారు, ఎవరు మేయర్ పీఠాన్ని గెలవబోతున్నారు, ఎవరి జెండా ఎగరబోతోంది? గతంలో అన్ని స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఏ స్థానంలో ఉండబోతోంది? ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది? అండ్ మోరోవర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ 3500 పైచిలకు గ్రామ పంచాయతీ గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్టప్ లాంటిదని చెప్పాలి. అండ్ మాట్లాడేది నవీన్ ఉన్నారు మా కరెస్పాండెంట్ ఖమ్మం నుంచి. నవీన్, గుడ్ ఈవినింగ్. నవీన్, గుడ్ ఈవినింగ్. టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది.
కూడా కొంచెం అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రం మొత్తం కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే ఒక్క ఈ భద్రాద్రి కొత్తగూడెం విషయానికి వస్తే మాత్రం ఆయనే ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేస్తున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మోరోవర్ ఇక్కడ పొత్తులు మాత్రం చాలా విచిత్రంగా మారిపోయినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికలకు వచ్చరికి ఎవరికి వారు ఏమైనా తీరన్నట్టు ఇక్కడ సిపిఐ కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సో ఈక్వేషన్స్ అన్ని మారిపోయినాయి మున్సిపల్ ఎన్నికలకు వచ్చరికి. నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, గుడ్ ఈవినింగ్. నవీన్ ఐ థింక్ నవీన్ మ్యూట్లో ఉన్నట్టున్నారు. ప్లీజ్ అన్మ్యూట్. నవీన్ ఈజ్ ఇట్ ఓకే? వినిపిస్తుందా నవీన్? ఐ థింక్ మ్యూట్లో ఉన్నారు నవీన్, ప్లీజ్. నవీన్ మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఇది కొంచెం విచిత్రంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ పొత్తులోనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సిపిఐ పార్టీకే మద్దతు ఇచ్చారు. ఈవెన్ సిపిఐ ఎమ్మెల్యేని కలుపుకొనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 64+1 ఆ ఒకటే సిపిఐ నుంచి కూనవనేని సాంబశివరావు ఉన్నారు. బట్ ఈ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఇక్కడ వేరియేషన్స్ అన్ని మారిపోయాయి. సిపిఎం అటు బీఆర్ఎస్ పార్టీతో కలయికలో ముందుకెళ్తున్నారు. సిపిఐ సపరేట్గా పోతుంది, కాంగ్రెస్ పార్టీ సపరేట్గా పోతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఎంతవరకు కూనవనేని బలం, ఎంతవరకు సిపిఐ కలిసి వస్తుంది? అటు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం, మరీ ముఖ్యంగా పొంగులేటి అక్కడ కీలకంగా ఇన్ఛార్జ్ బాధ్యతలు వహిస్తున్నారు. అటు ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ సో కీలకమైనటువంటి ఒక మంత్రి వర్గం, బలమైనటువంటి వర్గం మొత్తం కూడా, బలమైనటువంటి క్యాడర్ మొత్తం కూడా ఖమ్మంలోనే ఉంది. అట్లాంటి ఖమ్మంలో ఈసారి ఈక్వేషన్స్ చేంజ్ అయిపోతున్నాయి. రైట్, నవీన్ వినిపిస్తుందా? నవీన్ వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. నవీన్, గుడ్ ఈవినింగ్. సో కొత్తగూడెం ఒక ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు? ఇందాక నేను కొన్ని ఈక్వేషన్స్ చెప్పినా, ఇంకా ఏమేమి చేంజెస్ కనిపిస్తున్నాయి అక్కడ? కొత్తగూడెం అంటే మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో ఇక్కడైతే అంటే ఎన్నికల ముందు నుంచి కూడా ఒక వింత వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు కొత్తగూడెంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి కూడా ఇటు సిపిఐ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య సంబంధాలు తెగిపోతూ వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇటు సిపిఐ మరియు కాంగ్రెస్ అంటే ఏదైతే నామినేషన్లకు ముందుకు వరకు కూడా రెండు కలిసి పోటీ చేస్తాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటు అంటే వీరు ఏదైతే పోటీలో ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా భావించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే నామినేషన్లు విడుదలైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఐ పార్టీ రెండు పార్టీ నుంచి కూడా ఉన్నటువంటి 60 డివిజన్లకు సంబంధించి 60 డివిజన్లలో కూడా అంటే ప్రతి డివిజన్ లో రెండు కాంగ్రెస్ అదేవిధంగా అంటే కాంగ్రెస్ సిపిఐ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ యొక్క నామినేషన్ లో దాఖలు చేస్తూ చివరి వరకు కూడా అంటే పొత్తులు ఉంటాయంటూ 23 సీట్లు ఇటు సిపిఐకి కేటాయిస్తారంటూ అదేవిధంగా 35 సీట్లు 35 సీట్లలో కాంగ్రెస్, 2 సీట్లలో సిపిఎం కొనసాగుతుంది అంటూ అంటే ప్రచారం సాగిన నేపథ్యంలో ఇటు నామినేషన్ వేసిన అభ్యర్థులు కూడా ఇటు చాలా డైలమాలో పడిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే నామినేషన్లు ముగిశాయి అదేవిధంగా ఇటు విత్డ్రావల్స్ అయిపోయే పరిస్థితి అప్పటి వరకు కూడా వీరి మధ్య పొత్తు కుదురుతుందని ఇక్కడ అంతా భావించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే నామినేషన్ల విత్డ్రా తర్వాత కూడా తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఐ పార్టీ ఇద్దరు కూడా 60 డివిజన్లలో మేము పోటీ చేస్తామంటూ చెప్పడం, అదేవిధంగా ఇక్కడ ఏదైతే అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలుగా తీసుకోవడం, అదేవిధంగా ఇక్కడ రఘురామ సాయిరాం రెడ్డి ఎంపీ కూడా ఇక్కడ ఏదైతే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు లేకపోతే ఇటు మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా దగ్గరుండి మరి అన్ని వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపును వీరిరువురు కూడా అంటే వారు బాధ్యత తీసుకున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో అంటే ఈసారి కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే జెండా ఎగరవేస్తుందని అక్కడ అంటే వారు భావిస్తున్నప్పటికీ కూడా అంటే ఇండివిజువల్ గా చూస్తే ఎట్లా చూడాలి నవీన్? ఇక్కడ పాయింట్ ఏంటంటే వనమా వెంకటేశ్వరరావు కొంత వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. వనమా రాఘవకు పెద్దగా క్రెడిబిలిటీ ఏం కనిపించట్లేదు. గత బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే ఆయన మీద చాలా ఎలిగేషన్స్ రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు పుంజుకుంటుంది? ఒకటైతే కనుక సిపిఐ ఈరోజు పొత్తు నుంచి డివైడ్ అయిపోయింది. ఇది కేవలం మున్సిపల్ ఎన్నికల వరకే చూడాలా? ఇక వీళ్ళతో కుదరది మాకు ఈ ప్రభుత్వం వస్తున్నటువంటి వ్యతిరేకతతో వాళ్ళపైన కూడా రేపొద్దున వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొత్తుని ఇక్కడికి తెంపుకున్నట్టుగా చూడాలా? రానున్నటువంటి కాలంలో సిపిఐ కాంగ్రెస్ వేరువేరుగానే మనం చూసేటువంటి అవకాశం ఉంటుందా? అదే జరిగితే ఇది బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా రేపొద్దున బెంచ్ మార్క్ అయ్యేటువంటి పరిస్థితులు ఏమైనా కనిపించచ్చా? ఎట్లా చూడొచ్చు ఈ ఈక్వేషన్ ని? ఖచ్చితంగా ఏదైతే సిపిఐ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా వచ్చి అంటే
రానున్న ఎన్నికల్లో విడిగానే పోటీ చేస్తాయంటూ కూడా ఏదైతే ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినటువంటి నారాయణ కూడా నిన్న ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా మనం చూడవచ్చు. ఏదైతే అంటే రేవంత్ రెడ్డికి అంటే పోటీగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెడీ అవుతున్నాడు, ఆయన వల్లనే పొత్తులు లేకుండా ఉన్నాయంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఇటు పుననేని సాంబశివరావు కూడా అంటే రానున్న అంటే ముందు ఏదైతే అంటే సిపిఐ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీని తెగదెంపులు చేసుకుని ఖచ్చితంగా కొత్త నుంచి పోటీలో ఉంటుందని కూడా ఆయన పలుమార్లు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ మరియు సిపిఐ పొత్తు చెడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏదైతే ఇప్పుడు అంటే ముగ్గురు మంత్రులు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ కొత్త నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే ఇక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో అంటే దాని వల్లనే ఈ సిపిఐ మరియు కాంగ్రెస్ పొత్తులు లేకుండా ఎలక్షన్లకు ముందుకు పోయి ఇక్కడ కాంగ్రెస్ బలాన్ని తేల్చుకునేందుకు వీరైతే సిద్ధపడిన పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం రానున్న ఎన్నికల్లో సిపిఐ మరియు కాంగ్రెస్ డివైడ్ గానే పోటీలో ఉండబోతున్నాయి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. దీనికి ముఖ్య కారణం ఏదైతే వనమా వెంకటేశ్వరరావు తనయుడుగా ఉన్నటువంటి వనమా రావు ఇక్కడ అంటే ఒక కేసులో ఇరుక్కోవడం దాని ఎఫెక్ట్ ఈ యొక్క వనమ అంటే కారు గుర్తుపై పడినట్లు కూడా చూడవచ్చు. అయితే తర్వాత కూడా ఏదైతే ప్రతి ఎన్నికల్లో కూడా వనమ రాఘవ పెత్తనం చెలాయించడం, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు లేకపోతే పోటీలో ఉన్నవారు ఆయన వస్తే మేము పోటీలో ఉండమంటూ కూడా అల్టిమేటాలు జారీ చేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే వనమ రాఘవ ఒకవేళ స్క్రీన్ మీదకి వస్తే మేము ఎవరం కూడా వనమకు సపోర్ట్ చేయమంటూ అప్పటి బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా అనేక సమావేశాలు పెట్టారు. వాటి మీద చాలా అంటే చర్చ జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తీసుకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ కుదేలైంది అని కూర్చోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్లు అంటే 60 డజన్కు పైగా నేతలు కనిపించేటటువంటి పరిస్థితి నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ ఒక్క నేత కూడా అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. అదేవిధంగా ఇప్పుడు మున్సిపాలిటీలో తీసుకుంటే ఏదైతే ఇప్పుడు భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ కావచ్చు, ఇల్లందు కావచ్చు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ కొత్తగూడెం వరకు తీసుకుంటే ఇటు రేగా కాంతారావు అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర ఇద్దరు మాత్రం బాధ్యతలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ముందుకు నడిపించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఉన్నప్పుడు అంటే అక్కడ సపోర్ట్ చేసినప్పటికీ గతంలో మున్సిపాలిటీలలో హరిప్రియ భర్తకు ఉన్నటువంటి కొన్ని వైరుధ్యాల వల్ల అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికైతే ఒక 7 నుంచి 8 అంటే మొత్తం 24 సీట్లు ఉండగా 7 నుంచి 8 సీట్లు గెలవడం కూడా గగనంగా అనిపిస్తుందని అక్కడ అంటే చర్చ సాగుతున్న పరిస్థితి. క్లారిటీ ఇవ్వండి నవీన్. అంటే జనరల్గా అయితే రాష్ట్రం మొత్తం బాధ్యత వహిస్తున్నటువంటి పొంగులేటి సొంత జిల్లాలో కొత్తగూడెం మాత్రమే ఇన్ఛార్జిగా ఉండడానికి గల బలమైనటువంటి కారణాలు ఏంటి? సిపిఐ నుంచి పొత్తు విడిపోయిన తర్వాత ఏమైనా అభద్రతా భావమా, లేదంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో దాన్ని ఖచ్చితంగా ఎట్లా చేసి గెలవాలన్నటువంటి పట్టుదలతోనే ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారా? ప్రత్యేకంగా ఎందుకు ఇన్ఛార్జ్గా తీసుకున్నారన్నది పాయింట్. చూసుకుంటే అంటే సిపిఐ మరియు కాంగ్రెస్ మధ్యలో పొత్తు కుదరకపోవడానికి మొదటి నుంచి ఏదైతే మొన్న పంచాయతీ ఎన్నికలు కావచ్చు లేకపోతే ఇప్పుడు అయ్యే మున్సిపాలిటీ ఎన్నికలకు ముఖ్య కారణం ఇక్కడ వినిపిస్తుంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దని అనుచరులకి అల్టిమేటం జారీ చేయడం వల్లనే ఈ యొక్క పొత్తులు కుదరలేంటూ కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి ముఖ్య కారణం ఏదైతే వచ్చే సాధారణ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నుంచే పోటీ చేస్తాడంటూ ఈ పోటీ అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కొత్తగూడెం నుంచి పోటీ చేస్తే సిపిఐ మరియు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పొత్తులోకి వెళ్తే సిపిఐ ఇక్కడ ఈ సీటు ఖచ్చితంగా కోరుకునే పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయాలని భావిస్తాడంటే ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య లేకుండా ఉండాలని ఇప్పటి మీరు ఒక మాస్టర్ ప్లాన్ తోటి ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో కొత్తగూడెంలో ఈ అభ్యర్థులను గెలిపించే బాధ్యత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకున్నట్టుగా చూడొచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఎన్నికల ప్రచారం అయిపోయిన తర్వాత ఆయా మున్సిపాలిటీల్లో ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఇవి. సో గతంలో గెలిచినట్టుగా ఈసారి అంటే గెలుపులో ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సాధించుకోబోతోంది? మేయర్ స్థానాలు గెలుస్తుందా, లేదంటే బలమైనటువంటి మున్సిపాలిటీలను గెలవబోతుందా? 7కు 7 మున్సిపాలిటీలు గెలిచిన మున్సిపల్ కార్పొరేషన్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ 100% స్ట్రైక్తో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఈసారి అధికారాన్ని కోల్పోయింది. లోక్సభ స్థానాల విషయంలో కూడా జీరోకి వచ్చింది. గ్రామ పంచాయతీలో అనూహ్యంగా అనుకున్న దానికంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీయే షాక్కు గురయ్యేటువంటి విధంగా 3500 పైచిలు గ్రామ పంచాయతీలు గెలిచింది. ఆ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా గతంలో ఉన్నటువంటి ఓటు బ్యాంకును సంపాదించుకుంది. బట్ అక్కడ గెలుపు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది. అఫ్కోర్స్ ఆ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గెలుపును ఈజీగా అంచనా వేయచ్చు. బట్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఓటేస్తారు, ఎవరికి మొగ్గు చూపుతారు? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక పుంజుకుంటే ఖచ్చితంగా ఒక ట్రైలర్ లాగానే చూడాలి రాబోయేటువంటి శాసనసభ ఎన్నికలకు. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ.